హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఫోన్పే ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఎవరికైనా డబ్బులు పంపిస్తాం కదా, డబ్బులు పంపించేటప్పుడు యూపీఐ పిన్ని ఎంటర్ చేసి పంపిస్తాం కదా. ఈ యూపీఐ పిన్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేసుకోవాలనుకుంటే ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి. అందరికీ ఉపయోగపడే వీడియో ఇది. ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలా పెట్టండి, మరిన్ని వీడియోస్ చేయడానికి సహకరించండి. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్పే యాప్కి వెళ్ళండి. ఫోన్పే యాప్లోకి వెళ్ళగానే మీకు ఈ విధమైన ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ పైన ప్రొఫైల్ బటన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ ఇవ్వండి. దీనిపైన ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీకు లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ ఏదైతే పేమెంట్ మెథడ్స్ అని కనిపిస్తుందో, ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ ఇవ్వండి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా మీ యొక్క ఫోన్ నెంబర్ పైన ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ అయితే లింక్ అయి ఉన్నాయో అవన్నీ ఇక్కడ కనిపించడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఏదో ఒక బ్యాంక్ అకౌంట్, మీరు యూపీఐ పిన్ అనేది ఇప్పుడు ఇక్కడ ఏవైతే 3 బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో అన్నిటికీ ఒకటే ఉంటుంది. లేదా ఒకటే ఉన్నా సరే, ఒక బ్యాంక్ అకౌంట్ ఉన్నా సరే, ఆ ఒక బ్యాంక్ అకౌంట్కి ఒకటే యూపీఐ పిన్ అనేది ఉంటుంది అనమాట. 3 అయినా సరే ఒకటే ఉంటుంది, ఒకటైనా సరే ఒకటే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు కింద గమనించినట్లయితే ఇక్కడ యూపీఐ పిన్ అని చెప్పేసి ఇక్కడ ఏదైతే ఆప్షన్ ఉందో ఇక్కడ రీసెట్ అండ్ చేంజ్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు మీ యొక్క యూపీఐ పిన్ని చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, చేంజ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు లోపలికి అయితే ఇన్ అవుతుంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, చేంజ్ యూపీఐ పిన్, ఎంటర్ 6 డిజిట్ ఓల్డ్ యూపీఐ పిన్ అని చెప్పేసి ఆప్షన్ అయితే వస్తుంది. మీ ఓల్డ్ యూపీఐ పిన్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ ఓల్డ్ యూపీఐ పిన్ అనేది నేను ఎంటర్ చేస్తున్నాను. ఇది మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, ఎందుకంటే ఫర్ సెక్యూరిటీ రీజన్స్ ఈ యొక్క పిన్ ఎంటర్ చేసేది మీకు కనిపించదు, బ్లాక్ స్క్రీన్ అనేది వచ్చేస్తుంది. కనిపిస్తే ఓకే, కనిపించకపోతే నేను చెప్పిన ప్రొసెసర్ ఫాలో అయిపోండి. ఓకేనా, ఓల్డ్ పిన్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఓకే పైన క్లిక్ చేసిన వెంటనే కింద మళ్ళీ నెక్స్ట్ పేజ్ ఓపెన్ అయ్యి అక్కడ ఏమొస్తుందంటే ఎంటర్ 6 డిజిట్ న్యూ యూపీఐ పిన్ అని చెప్పి వస్తుంది. ఓకేనా, మళ్ళీ ఇంకొక యూపీఐ పిన్ ఏదైతే మీరు పెట్టుకుందాం అనుకుంటున్నారో ఆ యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఓకే కొట్టినట్లయితే యువర్ యూపీఐ పిన్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అని చెప్పేసి వస్తుంది. ఓకేనా, ఈ విధంగా మీరు యూపీఐ పిన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా, మళ్ళీ చేంజ్ చేసుకోవాలనుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్. మళ్ళీ యూపీఐ పిన్ అనే ఆప్షన్లోకి రీసెట్ చేంజ్ అనే ఆప్షన్లోకి వచ్చి చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా యూపీఐ పిన్ని. సో ఫ్రెండ్స్, ఇక్కడ యూపీఐ అంటే ఏంటంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనమాట. ఈ పిన్ అనేది మనకి భారత్ పే మీరు ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే, లేదా పేటిఎం ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే, లేదా వేరే ఇతర యాప్ బ్యాంకింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అది ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే ప్రతి దానికి వేరేగా మనం యూపీఐ పిన్ అనేది సెట్ చేసుకోవాలి. ఇది ఫోన్పే యూపీఐ అనమాట. ఫోన్పే యూపీఐకి ఏదైతే సెట్ చేసుకున్నామో ఇదే మనకి అన్నట్లుగా ఉండదు, ఒక్కొక్క దానికి ఉంటుంది, ఒక్కొక్క దానికి ఉండదు. ఒక్కొక్క దానికి ఫోన్పే యూపీఐ పిన్ కొట్టినా సరే సరిపోతుంది. ఇంకొక దానికైతే పేటిఎం అయితే పేటిఎం యూపీఐ పిన్, భారత్ పే మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే వెబ్సైట్లో భారత్ పే యూపీఐ పిన్, ఇలా మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క యూపీఐ పిన్ అనేది పెట్టుకుని ఉంటాం కాబట్టి ఆ యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేయాలి. లేదా సైమల్టేనియస్గా ఒకటే యూపీఐ పిన్ మీరు భారత్ పే యాప్ యూస్ చేసినా, లేదా పేటిఎం యాప్ యూస్ చేసినా, ఏ యాప్ యూస్ చేసినా సరే మీరు యూపీఐ పిన్ ఒకటే పెట్టుకున్నారంటే ప్రతిదానికి ఒకటే ఉంటుంది. సో ఇక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అనమాట. అయ్యో, ఈ భారత్ పేకి ఏ యూపీఐ పిన్ పెట్టానబ్బా, లేదా పేటిఎంకి ఏ పిన్ పెట్టానబ్బా అని చెప్పేసి ఆలోచించాల్సిన అవసరం ఉండదు మీకు. ఈజీగా మీరు ఆ యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేసుకుని ఈజీగా మీరు ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట. సో యూపీఐ పిన్ అనేది మార్చడం చాలా సింపుల్. ఎలా చేంజ్ చేయాలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.